తెలంగాణలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం. మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 ఏళ్లు ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాప కింద నీరులా విస్తరించింది. భారత్తో పాటు తెలంగాణలోనూ కూడా మళ్లీ కోవిడ్ కలకలం రేపుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4170 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం కూడా సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్తో ఇద్దరు ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధితో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా సమస్య తీవ్రం కావడంతో ఇద్దరు రోగులు మరణించారు. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. మృతులు 60 ఏళ్ల వ్యక్తితో పాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా కేసులు రావడం జరిగింది. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులకు కోవిడ్ టెస్టులు అయితే పెంచారు. సో ఈ విధంగా తెలంగాణలో మొదటి కోవిడ్ మరణం సంభవించింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని